మాట్లాడారు, ఇక నేను మాట్లాడుకునే నడుస్తుందని చెప్పొచ్చు. ముందు మాట్లాడలేక అవకాశం ఉంది, నా తర్వాత మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు కాబట్టి నేనేం మాట్లాడాను. కాబట్టి నేను కూడా చాలా తక్కువ మాట్లాడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. ముఖ్యంగా మనం అందరం కలవడానికి ఈ 27వ తేదీన శాసన మండలి ఎన్నికలు ఉన్నాయి. గతంలో శాసన మండలికి చాలాసార్లు ఎన్నికలు జరిగాయి, కానీ మనం ఇంత ప్రతిష్టాత్మకంగా మనం ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఈసారి 3కు 3 స్థానాలు మనం పోటీ చేస్తూ అన్ని పార్టీల కంటే ముందుంటూ అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థులను ప్రకటించుకుంటూ మనం ప్రచారంలో చాలా ముందున్నాం. టిఆర్ఎస్ పార్టీ అయితే పోటీ చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలకు 1 స్థానం పోటీ చేస్తా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, పట్టుదలతో మనం ఈ 3 రోజులు కూడా కష్టపడి పనిచేసి ఓటర్లందరినీ ఒప్పించి మెప్పించి పోలింగ్ బూత్కు తీసుకొచ్చి ఓట్లు వేయించుకొని మన అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన జిల్లాలో ఈరోజు మరి 2 అభ్యర్థులు ఉన్నారు. ఒకరు మన టీచర్స్ అభ్యర్థి అయినటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి కొమరయ్య గారు. మన కొమరయ్య గారు అంటే మన జిల్లాకు చాలా ముఖ్యం. కొమరం మరి ఏ రకంగా ఈ జిల్లా పేరే కొమరం జిల్లా ఉంటుంది. కాబట్టి ఈరోజు కొమరయ్య గారు మన అభ్యర్థి, మల్కం కొమరయ్య గారు మన టీచర్ అభ్యర్థి. అదేవిధంగా కొమరం భీమ్ మనకు తెలుసు. కాబట్టి అటువంటి కొమరం ఈరోజు మన పార్టీ అభ్యర్థి తరఫున ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మన యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మన అభ్యర్థిగా అంజిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ 2 అభ్యర్థులను కూడా మనము భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలో మీ అందరికీ తెలుసు, గత 6 సంవత్సరాలుగా మనం విజయ పథాన ముందుకెళ్తున్నాం. గతంలో జరిగినటువంటి శాసనం సభ ఎన్నికల్లో మరి చాలా మంచి ఓట్లు రావడం జరిగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మనం ఇక్కడి నుంచి ఎంపీలు కూడా మీరందరూ కష్టపడి మరి ఎంపీలు కూడా గెలిపించడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 4 ఎమ్మెల్యే స్థానాలను కూడా మనం గెలిపించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాగానే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎంపీ ఎలక్షన్స్ లో కూడా 2వసారి మన అభ్యర్థిని మళ్ళీ మనము ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా గెలిపించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మద్దతుగా మీరందరూ కూడా పంపించడం జరిగింది. ఈ క్రెడిట్, ఈ ఖ్యాతి మీ అందరికీ దక్కుతుంది. మీరందరూ కష్టపడి మరి పార్టీ అభ్యర్థులను, ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ గెలిపించడంలో మీరందరూ కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి మీ అందరికీ, మీతో పాటు మనకు ఓట్లేసి గెలిపించినటువంటి ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లా, అందులో ఆదిలాబాద్ జిల్లా గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా, నిర్లక్ష్యానికి గురిగా ఉన్నటువంటి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడము సాధారణ విషయం కాదు. అటువంటి ఈ జిల్లాలో కూడా మీరందరూ కూడా కష్టపడి అంకిత భావంతో మీరు బీజేపీని గెలిపించడం చాలా సంతోషం. ఇప్పుడు రానున్నవి ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మనం గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఇదే ఉత్సాహంతో, ఇదే స్ఫూర్తితో మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, వార్డు మెంబర్స్ గా,
ఎంపీటీసీ సభ్యులుగా, జడ్పీటీసీ సభ్యులుగా, మున్సిపల్ కౌన్సిలర్స్గా మనందరము గెలవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మరి ఈ 3 రోజుల్లో జరగనున్నటువంటి 27వ తేదీన పోలింగ్ జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్స్ లో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలి. ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి. ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయలేదు. కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద రుద్ది కేసీఆర్ కుటుంబము పెత్తనం చేస్తూ ఏ రకంగా అవినీతితో, అహంకారంతో, అధికార దుర్వినియోగంతో మరి బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసిందో మనం అందరం చూశాము. మరి ఆ పార్టీ పోవాలని చెప్పి కేసీఆర్ మీద కోపంతో, బీఆర్ఎస్ మీద కోపంతో, ఆ కుటుంబం మీద కోపంతో మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 14 నెలలైంది. బీఆర్ఎస్ పార్టీ గద్దె దించడం కోసం తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. కానీ ఈరోజు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీని తుక్కున తెలంగాణ ప్రజలు ఓడించేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేనటువంటి నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి మాటకు ముందు ఆయన ప్రధానమంత్రి మోడీ గారిని విమర్శిస్తారు. మోడీ గారి ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉంది, నా ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉంది, చర్చకు సిద్ధం రాని సవాల్ చేస్తా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, మీ పరిపాలన ఏంటో, మీ పార్టీ పాలన ఏంటో దేశ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈరోజు దేశంలో మీ పార్టీ గ్రామ పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు మరి ఏకఛత్రాధిపత్యం చేసింది అనేక సంవత్సరాల పాటు. ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా కాంగ్రెస్ పార్టీయే, ఏ పట్టణంలో చూసినా కాంగ్రెస్ పార్టీయే, ఏ జిల్లాలో చూసినా కాంగ్రెస్ పార్టీయే, ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ పార్టీయే, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఇంత పెద్ద దేశంలో 3 చిన్న రాష్ట్రాలకు పరిమితమైంది. 4 ఎంపీ సీట్లు ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో, 5 గ్యారంటీల పేరుతో కర్ణాటకలో, 6 గ్యారంటీలు 420 సబ్ గ్యారంటీల పేరుతో తెలంగాణలో, ఈ 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన వ్యతిరేకత కూడగట్టుకుంది. ఈ 3 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలో ఉంది. ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ ఈ 3 రాష్ట్రాలలో కూడా కాషాయ జెండా ఎగరేస్తుంది. వీళ్ళు, ఈ ముఖ్యమంత్రి, వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారు విమర్శిస్తారు. నరేంద్ర మోడీ గారు గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు లేదు. నక్కకు నాగలోకానికి తేడా ఎంతో ఉందో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి అంత తేడా ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. నేను మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి కంటే ముందు 2014 ముందు వరుసగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ 10 లక్షల కోట్లు
కుంభకోణం చేస్తుంది. అది బొగ్గు కుంభకోణం కానీ, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కానీ, హెలికాప్టర్ల కుంభకోణం కానీ, అన్ని రకాలుగా ఏ రోజు టీవీలో చూసినా, ఏ రోజు పత్రికలో చూసినా కోర్టు ద్వారా చీవాట్లు, కుంభకోణాల వార్తలు, కుంభకోణాల వార్తలు తప్ప ఆ 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు ఏదీ కనిపించలేదు. నేను ఈరోజు గుండె మీద చేయి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చి 10.5 సంవత్సరాలు అయింది. ఒక్క రూపాయి నరేంద్ర మోడీ గారు పొరపాటు చేశాడు, అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణ ఎక్కడైనా ఒక్క రూపాయి ఆరోపణ నరేంద్ర మోడీ గారి మీద వచ్చిందా? ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీ. మీరు మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? మీతో మేము చర్చకు రావాలా? పచ్చి అవినీతి పరులు మీరు, కుటుంబవాద రాజకీయాలు చేసేవాళ్ళు మీరు, మతం పేరుతో బుజ్జగింపు రాజకీయాలు చేసేవాళ్ళు మీరు. ఈరోజు మీరు ఈ దేశాన్ని కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజలను విభజించే వాళ్ళు మీరు. మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో, భారతీయ జనతా పార్టీతో సవాల్ చేసే పరిస్థితి ఉన్నదా? మీరున్నప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఏ రకమైనటువంటి పాలన ఉండేది? అవినీతి పాలన, కుటుంబ పాలన, అహంకారపూరితమైనటువంటి పాలన మీరు గతంలో యూపీఏ హయాంలో చేశారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలను ఉక్కు పాదంతో అణిచివేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారిదని మనం చేస్తున్నాము. గతంలో ఏముండేది? ఈ దేశంలో పేపర్లో చూస్తే ఉత్తరప్రదేశ్